హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని రివర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఏపీపీఎస్సీ 2024లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈ పీడిఎఫ్లో అటాచ్ చేశాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్, గోదావరి రివర్. దీని ఆరిజిన్ ఎక్కడంటే మహారాష్ట్రలోని నాసిక్ డిస్టిక్లో త్రయంబకేశ్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి ఉన్న అదర్ నేమ్స్ ఏంటంటే దక్షిణ్ గంగా, ఓల్డ్ గంగా అండ్ ఇండియన్ రెయిన్. టోటల్ లెంత్ ఎంత అంటే 1465 కిలోమీటర్స్. అండ్ ఇండియాలోనే సెకండ్ లాంగెస్ట్ రివర్ గోదావరి రివర్. తర్వాత ఏపీలో దీని లెంత్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 250 కిలోమీటర్స్. ఇది ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అంటే ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది త్రూ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా. ఆంధ్రప్రదేశ్లో ఇది కవర్ చేసే మేజర్ డిస్ట్రిక్ట్స్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. అండ్ ఇది రివర్ మౌత్ అంటే కలిసేది ఎక్కడంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీని యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటివి అంటే ప్రవర, మంజీరా అండ్ మానేర్. లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి అండ్ సబరి. గోదావరి పెనిన్సులార్ ఇండియాలో లార్జెస్ట్ రివర్ అండ్ సౌత్ ఇండియాలో లాంగెస్ట్ అండ్ బ్రాడెస్ట్ రివర్ కూడా గోదావరినే. గోదావరి ఈస్టర్న్ ఘాట్స్లోని పాపికొండలు హిల్స్ మధ్యలో నుంచి ఫ్లో అవుతుంది. ధవళేశ్వరం దగ్గర గోదావరి 2 బ్రాంచెస్గా స్ప్లిట్ అవుతుంది. అవి ఏంటివంటే గౌతమి గోదావరి అండ్ వాసిష్ఠ గోదావరి. ఆ తర్వాత 5 స్మాలర్ బ్రాంచెస్గా స్ప్లిట్ అవుతుంది. అవి ఏంటివంటే వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక అండ్ ఆత్రేయ. గౌతమి, వాసిష్ఠ అండ్ వైనతేయ ఈ బ్రాంచెస్ 3 బే ఆఫ్ బెంగాల్లో ఒక్కొక్క ప్లేస్లో కలుస్తాయి. కానీ ఈ 3 కలిసి ఆల్మోస్ట్ 170 కిలోమీటర్ లెంత్ ఆఫ్ డెల్టాని ఫామ్ చేస్తాయి బే ఆఫ్ బెంగాల్ దగ్గర. దాన్ని మనం కోనసీమ రీజన్ అంటాం. గోదావరి డెల్టా అండ్ కృష్ణా డెల్టా రెండు కలిస్తే దాన్ని మనం రైస్ గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అంటాం. ఇది చాలా పెద్ద డెల్టా ఫామ్ అవుతుంది అనమాట. తర్వాత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఇది ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఇంకొకటి ఇంద్రసాగర్ ప్రాజెక్ట్, ఇది కూడా ఏలూరు డిస్ట్రిక్ట్లోనే ఉంది. తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్, ఇది రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో ఉంది. నెక్స్ట్ సబరి రివర్. ఇది గోదావరి రివర్ యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ. అండ్ దీని ఆరిజిన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒడిస్సాలోని సింకరం హిల్ రేంజెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీని బేసిన్లో యాన్యువల్గా అరౌండ్ 250 mm ఆఫ్ యావరేజ్ రెయిన్ఫాల్ పడుతుంది. అండ్ ఇది న్యాచురల్గా ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా స్టేట్స్ మధ్య బౌండరీని ఫామ్ చేస్తుంది. అండ్ రివర్ గోదావరితో ఎక్కడ మర్జ్ అవుతుందంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోని కునవరం దగ్గర గోదావరి రివర్తో మర్జ్ అవుతుంది. అండ్ సిలేరు రివర్, ఇది సబరి యొక్క ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ అనమాట. దీన్నే అప్పర్ రీచెస్లో మచ్కుండ్ అని కూడా పిలుస్తారు. అండ్ సబరి రివర్తో ఎక్కడ జాయిన్ అవుతుందంటే సిలేరు రివర్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా ట్రై జంక్షన్ దగ్గర జాయిన్ అవుతుంది. అండ్ దుద్మా వాటర్ ఫాల్స్ని కూడా ఫామ్ చేస్తుంది. అండ్ ఇట్ ఫ్లోస్ త్రూ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనమాట. నెక్స్ట్ కృష్ణా రివర్. దీని యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ఉన్న అదర్ నేమ్ కృష్ణవేణి. టోటల్ లెంత్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 1400 కిలోమీటర్స్. ఆంధ్రప్రదేశ్లో దీని లెంత్ ఎంత అంటే అబౌట్ 485 కిలోమీటర్స్. దీని యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఎంత అంటే 2,59,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. అండ్ ఇట్ కవర్స్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో ఏ డిస్ట్రిక్ట్స్ త్రూ ఫ్లో అవుతుంది అంటే నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్. అండ్ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయేది ఎక్కడంటే కృష్ణా డిస్ట్రిక్ట్లోని హంసల్ దీవి దగ్గర కలిసిపోతుంది అనమాట. అండ్ దీని యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటివి అంటే ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగభద్ర, దిండి, కోయినా, మూసి ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి. ఇవి మేజర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోనే సెకండ్ లార్జెస్ట్ రివర్ కృష్ణా రివర్. తుంగభద్ర కృష్ణా రివర్ ని కలిసే దగ్గర ఏమంటామంటే సంగమేశ్వరం అని అంటాం. అండ్ ఇది నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది. అండ్ కృష్ణా రివర్ పైన కట్టిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అండ్ డ్యామ్స్ ఏంటివి అంటే శ్రీశైలం డ్యామ్, ఇది నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది. అండ్ నాగార్జున సాగర్ డ్యామ్, ఇది తెలంగాణలోని నల్గొండ అండ్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకి మధ్యలో లొకేట్ అయి ఉందన్నమాట. తర్వాత ప్రకాశం బ్యారేజ్, ఇది ఎక్కడుందంటే విజయవాడలో ఉంది. తర్వాత పులిచింతల ప్రాజెక్ట్, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్ పెన్నా రివర్. దీని యొక్క ఆరిజిన్ ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కర్ణాటకలోని చిక్బలాపూర్ డిస్ట్రిక్ట్లో నందిదుర్గ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికి ఉన్న అదర్ నేమ్స్ ఏంటంటే పెన్నేరు, పెన్న, పినకాని, ఇవన్నీ వీటికున్న నేమ్స్. దీనికున్న నేమ్స్ టోటల్ లెంత్ ఎంత అంటే 597 కిలోమీటర్స్. మన స్టేట్లో ఉండే లెంత్ ఎంత అంటే అబౌట్ 536 కిలోమీటర్స్. టోటల్ క్యాచ్మెంట్ ఏరియా 55,213 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇది ఏ డిస్ట్రిక్ట్లో ఫ్లో అవుతుంది అంటే వైఎస్ఆర్ కడప, నెల్లూరు, అనంతపూర్,
ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్ట్రిక్ట్లో ఫ్లో అవుతుంది అనమాట. ఇది ఎక్కడ కలిసిపోతుంది? బే ఆఫ్ బెంగాల్లో నెల్లూరు డిస్ట్రిక్ట్లోని ఉత్కూర్ దగ్గర కలిసిపోతుంది. అండ్ దీని యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటంటే జయమంగళి, కుండేరు, సగిలేరు అండ్ చిత్రావతి, పాపగ్ని అండ్ చెయ్యూరు. పెన్నా రివర్ ఒక సీజనల్ రివర్. ఇది వర్షాల పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆంధ్రప్రదేశ్లోకి ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుందంటే హిందూపూర్ తాలూకా ఆఫ్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. అండ్ గండికోట ఫోర్ట్ కూడా ఈ పెన్నా రివర్ బ్యాంక్ పైన ఉందన్నమాట. నెక్స్ట్ పాపగ్ని రివర్. దీని యొక్క ఆరిజిన్ కర్ణాటకలోని చిక్బలాపూర్ డిస్ట్రిక్ట్ లో నంది హిల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్లోస్ త్రూ మన ఏ డిస్ట్రిక్ట్స్ లో ఫ్లో అవుతుందంటే చిత్తూరు, అనంతపూర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లో ఫ్లో అవుతుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ 30 మండల్స్ ని కవర్ చేస్తుంది. అందులో 21 రాయలసీమ రీజన్ లోనే ఉన్నాయి. అండ్ పాపాగ్ని పెన్నా రివర్ యొక్క రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఈ రివర్ నాన్ పెరెనియల్ రివర్, అంటే ఇయర్ మొత్తం ఫ్లో అవ్వదు, వర్షాల పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యాన్యువల్ గా కూడా వర్షాలు చాలా తక్కువ పడతాయి. ఎంత అంటే 60 to 80 సెంటీమీటర్స్. ఇది కమలాపురం, ఆంధ్రప్రదేశ్ లోని కమలాపురం దగ్గర పెన్నా రివర్ కి జాయిన్ అవుతుంది. నెక్స్ట్ కుండు రివర్. ఇది పెన్నా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. అండ్ దీని యొక్క ఆరిజిన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే కర్నూలు డిస్ట్రిక్ట్ లోని ఓర్వకల్ మండల్లో ఉప్పల్పాడు విలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి ఉన్న అదర్ నేమ్స్ ఏంటంటే కుండేరు అండ్ కుముదవతి. అండ్ ఇది ఎక్కడెక్కడ ఫ్లో అవుతుందంటే కర్నూలు డిస్ట్రిక్ట్ లో అండ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో మొత్తం 41 విలేజెస్ నుంచి ఫ్లో అవుతుంది అనమాట. అండ్ ఇది ఎక్కువగా రాయలసీమ రీజన్ లో ఫ్లో అవుతుంది. పెన్నా రివర్ తో ఎక్కడ మర్జ్ అవుతుందంటే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లోని కమలాపురం దగ్గర మర్జ్ అవుతుంది అనమాట. ఈ రివర్ వల్ల నంద్యాల్ అండ్ కొలికొండ ఏరియాస్ లో చాలా సార్లు ఫ్లడ్స్ వచ్చాయి. అందుకే దీన్ని మనం సారో ఆఫ్ నంద్యాల్ అని అంటాం. నెక్స్ట్ చెయ్యూరు రివర్. ఇది కోనసీమ డిస్ట్రిక్ట్ లోని రాయవరం విలేజ్ దగ్గర బహుదా అండ్ పుంచా రివర్స్ కాన్ఫ్లుయెన్స్ తో ఫామ్ అయింది అనమాట, కలిపి ఫామ్ అయింది. అండ్ క్యాచ్మెంట్ ఏరియా ఏంటంటే 7325 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది పెన్నా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. అండ్ దీని యొక్క ట్రిబ్యూటరీ గుంజనా రివర్. గుంజనా రివర్ చెయ్యూరు రివర్ యొక్క ట్రిబ్యూటరీ అనమాట. అండ్ గుంజనా రివర్ వ్యాలీ దగ్గర చాలా పాలియోలిథిక్ సెటిల్మెంట్స్ కూడా దొరికినాయి. అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ లోని చెయ్యూరు రివర్ పైన తోకూర్పేట్ ప్రాజెక్ట్ ని కట్టారు. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లో నందలూరు దగ్గర పర్కులేషన్ ట్యాంక్స్ ని డెవలప్ చేశారు. నెక్స్ట్ తుంగభద్ర రివర్. కర్ణాటకలోని కూడ్లి దగ్గర తుంగ అండ్ భద్ర 2 రివర్స్ కాన్ఫ్లుయెన్స్ తో తుంగభద్ర రివర్ ఫామ్ అయింది. దీని యొక్క ఆరిజిన్ ఎక్కడంటే వారాహ హిల్స్, వెస్టర్న్ ఘాట్స్ దగ్గర. టోటల్ లెంగ్త్ ఎంత అంటే 531 కిలోమీటర్స్. మన స్టేట్ లో ఎంత అంటే 145 కిలోమీటర్స్. అండ్ మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటివి అంటే వేదవతి, ఇది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. తుంగభద్ర కృష్ణా రివర్ ని నంద్యాల డిస్ట్రిక్ట్ లోని సంగమేశ్వరం దగ్గర మీట్ అవుతుంది. అండ్ కృష్ణా రివర్ యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ తుంగభద్ర. అండ్ మెయిన్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు గారు తుంగభద్ర చుట్టూ ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ కట్టారనమాట 1525 అండ్ 1527 ఏడీలో. అండ్ ఈ వాల్ శృంగేరి నుంచి స్టార్ట్ అయ్యి నంద్యాల డిస్ట్రిక్ట్ దగ్గర ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సుంకేస్ల బ్యారేజ్. దీన్ని కట్టింది ఎవరంటే 1860లో బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ కట్టారు కర్నూలు డిస్ట్రిక్ట్ లో. అండ్ దీన్ని మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ కి ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడానికి రీకన్స్ట్రక్ట్ చేసి తుంగభద్ర బ్యారేజ్ చేశారు. నెక్స్ట్ చిత్రావతి రివర్. దీని యొక్క ఆరిజిన్ ఎక్కడంటే కర్ణాటకలోని చిక్బలాపూర్. అండ్ క్యాచ్మెంట్ ఏరియా 5908 స్క్వేర్ కిలోమీటర్స్. ఆంధ్రప్రదేశ్ లో ఏ డిస్ట్రిక్ట్స్ లో ఫ్లో అవుతుందంటే అనంతపూర్ అండ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్స్ లో ఫ్లో అవుతుంది. అండ్ చిత్రావతి కూడా సీజనల్ రివర్. అండ్ ఇది పెన్నా రివర్ తో ఎక్కడ జాయిన్ అవుతుందంటే గండికోట, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లోని గండికోట దగ్గర జాయిన్ అవుతుంది అనమాట. పుట్టపర్తి కూడా ఈ బ్యాంక్స్ పైనే, చిత్రావతి రివర్ బ్యాంక్స్ పైనే లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వేదవతి రివర్. దీని యొక్క ఆరిజిన్ ఎక్కడంటే కర్ణాటకలోని వెస్టర్న్ ఘాట్స్ లో బాబా బుధాన్గిరి హిల్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ అదర్ నేమ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో హాగరి అని పిలుస్తారు. దీని టోటల్ లెంత్ ఎంత అంటే 391 కిలోమీటర్స్. ఇది ఎక్కడెక్కడ ఫ్లో అవుతుందంటే కర్ణాటకలో అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ అంటే గుండ్లపల్లి, వేపురాల అండ్ కానికల్లో. అండ్ ఇది తుంగభద్ర యొక్క ట్రిబ్యూటరీ. అండ్ ఇది కూడా సీజనల్ రివరే అనమాట, రైనీ సీజన్ లోనే ఫ్లో అవుతుంది ఎక్కువగా. అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎంటర్ అవుతుందంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఎంటర్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి హాగరి అని పిలుస్తామన్నమాట. అనంతపూర్ లో ఉన్న భైరవాణి తిప్ప రిజర్వాయర్ కూడా దీనిపైనే కట్టారనమాట. ఇది మళ్ళీ కర్ణాటక డిస్ట్రిక్ట్ లోకే ఎంటర్ అవుతుంది త్రూ బళ్ళారి డిస్ట్రిక్ట్. నెక్స్ట్ వంశధార రివర్. దీని యొక్క టోటల్ లెంత్ ఎంత అంటే 254 కిలోమీటర్స్. అండ్ దీని యొక్క అదర్ నేమ్ ఏంటంటే వంశధార. అండ్ దీని యొక్క ఆరిజిన్ ఎక్కడంటే ఒడిశాలోని జైపూర్ హిల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఇంపార్టెంట్, లాస్ట్ టైం ఎగ్జామ్ లో కూడా వచ్చింది. దీని యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఎంత అంటే అబౌట్ 10,830 స్క్వేర్ కిలోమీటర్స్. ఎక్కడ
కలిసిపోతుందంటే బే ఆఫ్ బెంగాల్లో ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నం దగ్గర కలిసిపోతుంది. అండ్ మేజర్ ట్రిబ్యూటరీ ఏంటంటే మహేంద్ర తనియా. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యేది ఎక్కడ అంటే శ్రీకాకుళం డిస్టిక్లోని పాతపట్నం దగ్గర ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అండ్ శ్రీముఖలింగం అండ్ కళింగపట్నం కూడా ఈ రివర్ బ్యాంక్లోనే ఉన్నాయి, లొకేట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ మహేంద్ర తనియా. దీని యొక్క ఆరిజిన్ ఎక్కడంటే ఒడిశాలోని మహేంద్రగిరి హిల్స్ లో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీని యొక్క టోటల్ లెంత్ ఎంత అంటే అబౌట్ 90 కిలోమీటర్స్. దీని యొక్క రివర్ మౌత్ బే ఆఫ్ బెంగాల్ ఎక్కడ కలుస్తుంది అంటే శ్రీకాకుళం డిస్టిక్ లోని బరువా దగ్గర బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది అనమాట. వంశధార యొక్క మేజర్ ట్రిబ్యూటరీ మహేంద్ర తనియా. మహేంద్ర తనియా వంశధారతో జాయిన్ అయ్యేది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లోని గొట్ట బ్యారేజ్ దగ్గర జాయిన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్వర్ణముఖి రివర్. దీని ఆరిజిన్ ఎక్కడంటే తిరుపతి డిస్టిక్ లోని పాకాల దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ దీని అదర్ నేమ్ అంటే ఏంటంటే మొగలేరు. అండ్ టోటల్ లెంత్ 130 కిలోమీటర్స్ అనమాట. తిరుమల అండ్ శ్రీకాళహస్తి ఈ రివర్ బేసిన్ లోనే లొకేట్ అయి ఉన్నాయి. అండ్ కళ్యాణి రివర్ దీని ఒక ట్రిబ్యూటరీ అనమాట. కళ్యాణి డ్యామ్ ఈ కళ్యాణి రివర్ పైన కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ చంపావతి రివర్. దీని యొక్క ఆరిజిన్ ఈస్టర్న్ ఘాట్స్ లో. అండ్ క్యాచ్మెంట్ ఏరియా ఎంత అంటే 1410 స్క్వేర్ కిలోమీటర్స్. ఫ్లో డైరెక్షన్ ఈస్ట్ వర్డ్స్. అండ్ ఫ్లోస్ త్రూ ఏ ఏరియాస్ నుంచి ఫ్లో అవుతుందంటే గజపతి నగరం, నెల్లిమార్ల, సారిపల్లి, తెన్కాడ, పాలెం అండ్ నతవలస ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఎక్కడ కలిసిపోతుందంటే బే ఆఫ్ బెంగాల్లో విజయనగరం డిస్ట్రిక్ట్ లోని కొనాడా విలేజ్ దగ్గర బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది అనమాట. దీని యొక్క మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే ఎడువంపుల గెడ్డ, చిట్టగెడ్డ, పోతుల గెడ్డ అండ్ గడిగెడ్డ. వెంకాడ అనికట్ కూడా ఈ చంపావతి రివర్ పైనే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉంది. సారిపల్లి విలేజ్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట. అండ్ తారక రామ తీర్థసాగరం బ్యారేజ్ కూడా ఈ రివర్ పైన కట్టారు. అండ్ కుమిలి డ్యామ్ కూడా ఈ రివర్ పైన కట్టారు అనమాట. నెక్స్ట్ నాగవల్లి రివర్. దీని ఆరిజిన్ ఎక్కడంటే ఒడిశాలోని కలహంది డిస్టిక్ లో లక్బల్ విలేజ్ దగ్గర ఒక హిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీని యొక్క అదర్ నేమ్ ఏంటంటే లంగుల్యా. అండ్ టోటల్ లెంత్ ఎంత అంటే 256 కిలోమీటర్స్. మన స్టేట్ లో ఎంత అంటే 95 కిలోమీటర్. ఇది ఏ డిస్ట్రిక్ట్స్ లో ఫ్లో అవుతుందంటే శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ లో ఫ్లో అవుతుంది. అండ్ బే ఆఫ్ బెంగాల్ లో కలిసేది ఎక్కడంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లోని ముఫర్ బందర్ దగ్గర కలిసిపోతుంది అనమాట. దీని యొక్క మేజర్ ట్రిబ్యూటరీ ఏంటంటే స్వర్ణముఖి. నెక్స్ట్ అరణి రివర్. అరణి డ్యామ్ కూడా ఈ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేశారు. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉంది. అండ్ దీని యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే తిరుపతి డిస్ట్రిక్ట్ లోని నారాయణవనం ఫారెస్ట్ లో సదాశివ కొండ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అదర్ నేమ్ ఏంటంటే దీనికి ఉన్న అదర్ నేమ్ ఏంటంటే అరణ్యార్. అండ్ దీని లెంత్ 108 కిలోమీటర్స్. క్యాచ్మెంట్ ఏరియా 1535 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఫ్లోస్ త్రూ ఎక్కడెక్కడ ఏ చోట్ల ఫ్లో అవుతుంది అంటే కర్వేంటి నగర్, నాగలాపురం, నారాయణవనం, నింద్ర, పిచటూర్, పుత్తూరు, సత్యవేడు, వదమలపేట, వెండూరు కుప్పం, విజయపురం అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో. నెక్స్ట్ గోస్తాని రివర్. దీని యొక్క ఆరిజిన్ ఈస్టర్న్ ఘాట్స్ లో నుంచి అనంతగిరి హిల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీని యొక్క లెంత్ 120 కిలోమీటర్స్. క్యాచ్మెంట్ ఏరియా లెస్ దాన్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఇట్ ఫ్లోస్ త్రూ విశాఖపట్నంలోని బొర్రా కేవ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి ఫ్లో అవుతుంది. అండ్ రివర్ మౌత్ ఎక్కడ కలిసిపోతుంది అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లోని భీమునిపట్నం విలేజ్ లో ఈచిరి దగ్గర బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది అనమాట. గోస్తాని వచ్చేసి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఈ క్వశ్చన్ 2024 ఏబిపిఎస్సి గ్రూప్ 2 లో వచ్చింది. సో ఈ క్లాస్ అంతా విన్నారు కదా, దీనికి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను, జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.